కేవలం గురువు యొక్క మహత్యం, గురువు అంటే ఏమిటి, గురువుతో ఎలా ఉండాలి, గురువుతో పాటించాల్సిన కనీస మర్యాదల గురించి చెప్పు. ఇప్పుడు శ్రీపీఠానికి ప్రతి ఒక్కరూ అమ్మ ఉంది అన్న సత్యాన్ని నమ్మి ఎంత గొప్పగా మీరు వస్తున్నారు. అమ్మతో పాటు స్వామి కూడా ఉన్నాడు అని ఒక నమ్మకంతో వస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకానికి మీకు దోషం రాకుండా ఇక పుణ్యం రావాలి, అంతే కదా. వెనకతలకి దాహం వేసిందని ఒక కొలను దగ్గరికి వెళ్తే దాహం తీరలేదు కానీ ప్రాణం పోయిందంట. అంటే ఆదర బాదరగా పోయిండు, కాలు జారి పడిండు. ఓకే, అట్లా స్వామి ఉన్నాడు, స్వామి చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం మాకు మంచిగా నచ్చింది, మా భావాలకు అనుగుణంగా ఉంది, దగ్గర ఉందని మీరు వచ్చి కొంత ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అండ్ మిస్గైడ్స్ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. అంటే నాకు అర్థమైన విషయం, గురు పరంపర గురించి, గురువుల గురించి బాగా అమ్మ నాకు అనుభవం ఇచ్చింది. గురువుని మనం కేవలం వ్యవహారంతో మాత్రం చూడకూడదు. గురువు అనే పదం వ్యవహారానికి సంబంధించింది కాదు. గురువు అనే పదాన్ని జ్ఞానంతో చూడాలి, మంచి భావనతో చూడాలి, మనసుతో చూడాలి, 3 రకాలుగా చూడాలి. మీరు వచ్చినప్పుడు పూజ్య గురువులు ఎవరైనా సరే, ప్రపంచంలో ఏ గురువు అయినా సరే, ఆధ్యాత్మిక గురువులు, వ్యావహారిక గురువులు వేరు. ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళంతా గురువులను సంబోధిస్తారు. ఏదైనా ఒక ఆట నేర్పిన వాళ్ళని కూడా గురువు అంటారు. స్కూళ్ళల్లో, పాఠశాలలో విద్యాబోధన చేసిన వాళ్ళని కూడా గురువు అని సంబోధిస్తారు. గురుత్వం అందరికీ ఇస్తారు. కానీ ఆధ్యాత్మిక గురువులు ఎవరైతే ఉన్నారో, స్పిరిచువల్ గురువుస్ అయితే, వాళ్ళతో మ్యాక్సిమం 100% మీ భావాన్ని వాళ్ళకు ప్రకటించేటప్పుడు నిటారుగా నిలబడి ఉండకూడదు. కొంచెం అలా, కొంచెం ఈ గుణం నేను ఇక్కడ ఉండే వాళ్ళలో ఎవరిలో చూడలేదు, రవిలో చూశాను. కొంచెం అంటే మరీ ఓవర్గా బెండ్ అవ్వకుండా, అదేంటో కానీ దాంట్లో ఒక జీవుడి యొక్క ఆహార్యం, కుండలిని యొక్క ప్రకోపానికి సంబంధించిన మూలం ఒకటి ఉన్నది. అది శిష్యుడికి అనుకోండి, భక్తుడికి అనుకోండి, చాలా మంచిది. అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అక్కడ ఉండేటటువంటి గురుత్వానికి మీరు ఇచ్చేటటువంటి మర్యాద, గురువుకి సరిసాటిగా నువ్వు నిలబడి నీ యొక్క శక్తిని గురువు ఆకర్షించుకునేటటువంటి విధానం రాకుండా, గురువు యొక్క శక్తి నీ మీదకి వచ్చేటటువంటి కోణం అది. సింహం ఎదురొచ్చినప్పుడు కదలకుండా ఉంటే అది మనల్ని ఏం చేయదట. దాని ముందు ఎక్కువ కదిలామనుకోండి, దాన్ని తిక్కలేస్తుందట. అలా అన్నమాట. గురువు ఒక స్థాయిలో ఒక పొజిషన్ నిలబడ్డప్పుడు అతనికి కొంచెం అంత సరి సమానమైనటువంటి దశకంలో ఉండకూడదు అని శాస్త్రం చెప్పింది. తద్వారా పారమార్థిక చింతన, ఆత్మ యొక్క తత్వచింతన రెండు కూడా విరోధ భావనతో ప్రకటితం అవుతాయి. ఆయన అమోఘమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు కాబట్టి నీ యొక్క జీవ అస్తిత్వానికి అది కొంత ఇబ్బంది కలిగించేది అవుతుందని చెప్పి శాస్త్రం. మళ్ళీ ఇక్కడ బానిసత్వం లేదు, హెచ్చు తగ్గులు లేవు, ఏవీ లేవు. అది ముఖ్యమైన నియమం. రెండవది, గురువు చెంతకు వచ్చినప్పుడు బార దూరం ఉండాలంట. అంటే వేలు చివరి నుంచి భుజం వరకు ఎంత దూరమో అంత దూరం నుండి మాట్లాడాలంట. ఇది కూడా ఏదో అంటరానితనమని, హెచ్చు తగ్గులని, మీరు శుచి శుభ్రతలతో ఉంటలేరని మిమ్మల్ని దూరం పెట్టడం కాదు. అది కాదు. గురువు యొక్క తపోజ్వాల, గురువు యొక్క అనుష్ఠాన బలం, గురువు యొక్క సత్యనిరతి, మీలో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి శక్తియుక్తులకు ఈ శక్తికి పొంతన ఉండదు. ఒకవేళ గురువు త్రికరణ శుద్ధితో ఆయన పారవశ్యము చెంది నేను దగ్గరికి తీసుకుంటే నీ జన్మ పండినట్టే లెక్క. దాన్ని త్రిమూర్తులు కూడా చెరపలేరు. అది వేరు. ఆయన మనపూర్వకంగా, భావాత్మకంగా పరవశించిపోయి నేను హక్కున తీసుకున్నాడు అనుకోండి, చేతిబట్టి దగ్గర గుంజాడనుకోండి, భుజాల మీద చేయేసాడు, నెమిరాడు, నెత్తి మీద చేతి పెట్టాడు, ఈపులో కొట్టాడు అనుకోండి,
అది వేరు. అంటే ఆ ఆ లౌకిక స్థితి, ఆ ప్రేమ, అనురాగము, ఆ భావన, ఆ చింతన అది అద్వితీయం. ఒక్కసారి జీవుని అమృతంలో ముంచి తీసినట్టు. అది వేరు. నీకుగా నువ్వు వెళ్ళి తగలడం, నీకుగా నువ్వు దగ్గరికి వెళ్ళడం, ఇది కొంతవరకు ఇబ్బంది కలిగించేదై ఉంటుంది. కొంచెం దృష్టిలో పెట్టుకోండి. ఈ నియమం మీకు కూడా వర్తిస్తుంది. వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకున్నారు, మేము యూనిఫామ్లో ఉన్నాం కదా, మేము శిష్యులం కదా, అంటే సాధక స్థితిలో ఉన్నాం కదా, మేము దగ్గరికి రావచ్చేమో అనుకుంటారేమో. మీరు సాధక స్థితిలో ఉన్నప్పటికీ మీ ధర్మం మీదే, మీరు కూడా ఇది పాటించాలి. గురువుకి అంత దూరంలో ఉండాలి. ఒకవేళ ఎక్కువ క్రౌడ్ ఉంది, చెప్పింది వినబడట్లేదంటే ఒక మూర దూరంకి రావాలంట, ఒక ఫీట్. మరీ ఎక్కువ ఉందంటే జాన దగ్గరికి రావాలంట, కానీ మరీ అత్తుకుపోయేటంత దగ్గరికి రాకూడదు. ఇది సన్యాసోపనిషత్తులో సన్యాసులకు మధ్యలో కూడా ఈ డిస్టెన్సెస్ రాశారు. తోటి సన్యాసి మధ్యలో పాటించేటటువంటి విషయ దర్శనం. మరి సన్యాసికి ఈ ధర్మం పెట్టినప్పుడు మీకు ఎట్లుండాలి? ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా మాధ్యమంగా మీరు అందరూ వస్తున్నారు, మీ ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈరోజైతే మరీ దారుణం. మీరు ఏదన్నా గురువుతో చెప్పారనుకోండి, ఆయన వినలేదు, సరే మళ్ళీ చెప్పండి, వినలేదు, సరే ఇంకొకసారి వినలేదు, ఇంకంతే. 3 సార్లు మీరు చెప్పంగా కూడా గురువు విని కూడా విననట్టు పోయాడు అనుకోండి, దాంట్లో ఏదో మతలబు ఉంటుంది, దాంట్లో మర్మం ఉంటుంది. ఏంటి ఆ మర్మం అంటే, ఆ గడియల్లో ఆ సమయమునందు నీతో సంభాషించిన ఎడల అది నీకే అనర్థమై ఉండవచ్చు. ఇప్పుడు కాలధర్మాన్ని, సమయధర్మాన్ని మీరు లెక్క కట్టలేరు. ఒకవేళ కాలం యొక్క మార్మికతను, కాలం యొక్క అంతర్భూతాన్ని మీరు విజ్ఞానంగా శోధించగలిగితే ఇంతగా నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వదిలేసి మళ్ళీ ఒక అరగంట ఆగి, ఒక గంట ఆగి, అరగంట ఆగి మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని బాధపడడం, స్వామి వినలేదేంటి, చూసి కూడా చూడలేదేంటి, ఈ జ్ఞానం వారి ముందర ప్రదర్శించవద్దు. ఇది అగస్త్యుల వారికి లోపాముద్ర కిందకి జరిగిన సంవాదం నుంచి నేను తీసుకున్నాను. అగస్త్య మహర్షి దర్శనానందమై కొందరు ఋషులు వస్తారు. ఆయనకి ఏ విధమైనటువంటి తపము కానీ, యాజ్ఞికము కానీ, అనుష్ఠానము కానీ, వేదాధ్యాయనము ఏమీ లేదు. ఒక సామాన్య స్థితిలో ఉన్నాడు. ఉన్నను ఎంతో దూరం నుంచి వచ్చిన ఋషులని ఆయన పట్టించుకోలేదు. సరే, కొంత సమయం తర్వాత మళ్ళీ మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈమె ప్రశ్నించింది, ఎందుకు మీకు ఈ సంయమనము, వాళ్ళు అంత కష్టపడి వచ్చారు కదా, ఎందుకు మాట్లాడలేదంటే అప్పుడు ఈ యొక్క సంవాదాన్ని చెప్తాడు. అలా తీసుకున్నటువంటి సంవాదం యొక్క మూలాన్ని, ఏ సంవాదం అగస్త్యుడు లోపాముద్ర, హయగిరుడు కాదు. అగస్త్యుడు లోపాముద్ర యొక్క సంవాదాన్ని నేను తీసుకొని మీకు చెప్తున్నాను. మీరు ఒక్కసారి ప్రస్తావించబడ్డటువంటి విషయాన్ని ఆయన విన్నాడే అనుకోండి. గురువు ఏదైనా కానీ, కష్టము కానీ, అప్పు కానీ, బాధ కానీ, దుఃఖము కానీ, ఆనందము కూడా, మీకు వచ్చిన కళ అంటే స్వప్న దర్శనం కూడా ఎక్కువ ఆయన విన్నాడే అనుకోండి, విన్నదానికి నీకు తగిన ధర్మం వచ్చింది, దాంట్లో సందేహం లేదు. ఒకవేళ సందేహాన్ని నువ్వు వ్యక్తపరిచి, ఒకవేళ సందేహాన్ని వెతికావే అనుకో, గురువు మీద నీకు లక్ష్య సాధన ఇంకొచ్చి లేదు, గురువు మీద గురి కుదిరలేదని నమ్ము. అది మీ పొరపాటు. ఎందుకంటే మేము అనుష్ఠానంలో ప్రతిరోజు 3 గంటలకు ధ్యానం చేసేటప్పుడే శ్రోత్ర, గ్రాణ, పాణి, ప్రద, అనుష్ఠాన, ప్రతిష్టంతి ఒకటొకటి 100 సార్లు చేస్తాం. ఈ చెవిని ఒక ధర్మంతో లయం చేయాలని, ఈ ముక్కును ఒక ధర్మంతో లయం చేయాలని, ఈ కళ్ళను ఒక ధర్మంతో లయం చేయాలని ప్రతిదీ మంత్రయుక్తమై మంత్ర ప్రతిష్ట ఛందస్సుతో కూడి ఉన్నది అయిన తర్వాత, ఈ చెవి కూడా మంత్రానుష్ఠానానికి అనుబంధంగా ఉన్న తర్వాత ఈ చెవిలో పడ్డది పావనం కాకుండా ఎట్లుంటే చెప్పండి.
స్వామి నేను చెప్పింది వినలేదో ఏమో అని మళ్ళీ చెప్పడానికి సాహసం చేయదు. ఏమవుతుంది అక్కడ? నా యొక్క విద్వత్తుని నువ్వు శంకించి నేను వినలేదని నాకేదో లోపం ఉందని మళ్ళీ నువ్వు చెప్తున్నట్టు, మళ్ళీ నాకు గుర్తు చేస్తున్నట్టు, అంటే నాకు అవివేకం ఉందన్నట్టు లెక్క. ఇక్కడ ఏంటి? నీ తొందరపాటు. సాంగినపాయను ఏమో మళ్ళీ చెబుదాం, అవసరం లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క స్వతంత్రమైన స్వేచ్ఛ, మీ వ్యక్తిగతమైన భావన వలన అక్కడ గురువుని తూలనాడినట్టు. ఇది ఇంకొక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఏ వంకతో కూడా మీ వలన గురువు బాధపడకూడదు. బాగా గుర్తుపెట్టు. ఏ వంకతో కూడా, మాట చేత, చూపు చేత, నడవడిక చేత, ఇచ్చేదాని చేత, పుచ్చుకునే దాని చేత కూడా గురువు బాధపడకూడదు. ఎంతసేపు ఉన్నా గురువు ప్రసన్నుడవ్వాలి తప్ప గురువు ఆగ్రహించకూడదు, గురువు ఇబ్బంది పడకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క గురువు ప్రసన్నత కోటి ఉద్యానవనముల నుంచి వచ్చేటటువంటి ప్రాకృతిక సుధా సౌధంతో సమానం. కోటి ఉద్యానవనముల నుంచి వచ్చేటటువంటి సుగంధం, చల్లని గాలి, ఆ ముకుళింపు ఆనందానికి సరిరావు. పూర్వం ఇదే ఉండే గురుకులాలలో. నా గురువుని ఎట్లా ప్రసన్నం చేసి, నా గురువు ఎలా పరవశించిపోతాడు, ఎలా ఆనందపడతాడు అన్నదే శిష్యుల యొక్క టార్గెట్. మంత్రం కాదు, తంత్రం కాదు, సాధన కాదు. అది అడిషనల్, సెకండ్ ఆప్షన్. మెయిన్ ఇదే. ఎందుకంటే గురువు యొక్క పారవశ్యానికి, గురువు యొక్క సంతోషానికి, గురువు యొక్క ఆనందానికి త్రిమూర్తులు ఒక పరీక్ష పెట్టారు. ఆ పరీక్షలో గురువు యొక్క కృప గెలిచింది. అప్పుడు త్రిమూర్తులే నిర్ధారణ చేశారు. గురువు యొక్క కృప ముందు, గురువు యొక్క కృప చెంత బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా నిలబడలేకపోయింది. అంత గొప్పది గురువు కృప. ఇదొకటి కూడా ఆలోచన చేసుకోండి. ఇంకొక విషయం, గురువు చేయితోటి ఏమి ఇస్తే అది అమృతమని భావించండి. దాంట్లో క్వాలిటీస్ వెతకొద్దు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే, కొన్ని సందర్భాల్లో సరే ఈ కంప్యూటర్ కాలంలో ఉన్నారు, మరీ ఇది అధమమైనటువంటి సమయం నడుస్తుంది. కాలాంతర్గతాలను కనుక మనం శోధిస్తే ఇది చాలా అధమమైనటువంటి సమయం. ఇప్పుడు ఇంతటి గడ్డు కాలంలో కూడా మీరు ఇంకా ధార్మిక చింతనతో ఉన్నారంటే చాలా గ్రేట్, చాలా అద్భుతం. కానీ మాయా యొక్క ప్రభావం చేత మీరు కొంచెం కొంతవరకు నేను చూస్తున్నా. ఇక్కడికి వచ్చే భక్తులు కానివ్వండి, ఇక్కడ ఉండే సాధకుల లోపల కూడా చూశాను నేను. ఉదాహరణకి ఏదో నా చేతికి అందిన వస్తువు ఇచ్చాను నీకు, దానివల్ల నీకు అవసరం లేదు, ఏ ఒక్కతో కూడా అది నీకు పనికిరాదు. నీవు పురుషుడవు, నీకు నేను గాజుని ఇచ్చాను. పురుషుడు గాజుని ఏం చేసుకోగలడు? మా గురువు గారేంటి నాకు గాజు ఇచ్చారు, నేను తొడుక్కోలేను కదా, ఎందుకు ఇచ్చాడబ్బా? దాన్ని చక్కగా కళ్ళకు అద్దుకొని మహాద్భాగ్యమని నువ్వు ధరించలేకపోవచ్చు, దాన్ని భద్రపరచుకోవచ్చు. మీరు దాన్ని ధరించలేకపోవచ్చు, దాన్ని భద్రపరచుకోవాలి. ఇప్పుడు పార్వతి ఒక అసురుడు ఆమె దర్శనం కోసం వస్తే తన చేతికున్న గాజు తీసి ఇచ్చింది. ఆయన అపహాస్యం చేయలేదు, నవ్వలేదు. నేను పురుషుడను, నాకు గాజిస్తావేమమ్మా అని అమ్మని అనలేదు, దాన్ని భద్రపరుచుకున్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ గాజు సుదర్శన చక్రమై ఆయనకు విజయాన్ని ప్రసాదించింది. ఇంకొకటి, గురువుతో మీరు బాగా పరీక్ష చేయండి. మీకు చేతనైతే పరీక్ష చేయండి. గురువును పరీక్షించేటంత గొప్పలైతే ఈ లోకంలో లేరు, కానీ పరీక్షించండి. గురువు బహువిధ ప్రజ్ఞాశాలి, బహుకోణ ముఖాంకితమైన చమత్కారుడు గురువు. గురువు యొక్క చమత్కారంలో లీలను మనం బేరీజు వేసుకోలేము. మాటలో 10 విధాలైన మర్మాలు ఉంటాయి, చేతలో 100 విధాలైన చమత్కారాలు ఉంటాయి. అవి మనం చూడలేము, మనం లెక్క కట్టలేము. ఇక్కడ
మానసికమైన గురువు, వ్యవహార గురువు, అంతర్భూతమైన గురువు 3 రకాలు ఉంటారు. అంతర్భూతమైన ఆంతరంగిక గురువు దత్తాత్రేయుడు ఒక్కడే. ఈ కలియుగంలో ఎంతమంది పుట్టి సచ్చినా యుగమంతమయ్యే వరకు దత్తాత్రేయుడు ఒక్కటే ఆంతరంగిక గురువు. మిగతా వాళ్ళు గురువులు గారు. ఆయన అంశాలుగా వచ్చిన గౌరవించుటకు యోగ్యులు, నమస్కారం పెట్టుటకు యోగ్యులే. మనం గౌరవించం, తప్పులేదు. మానసిక గురువు ఎవరయ్యా అంటే, పూర్వం మనం ఒక గురువు చేత బోధ తీసుకునేటాం. ఆయన ఇప్పుడు లేడు, గతించిపోయాడు, శివైక్యం చెందాడు. ఆయనను మనసులో మననం చేసుకున్నది మనకు దినం గడవకూడదు. ఉదయమో, మధ్యాహ్నమో, సాయంత్రమో, తెల్లవారుదాం లేచినప్పుడు ఏదో ఒక పూట ఆత్మయందు వారి నామాన్నో, వారి యొక్క క్రియేటివిటీని, వారి యొక్క క్రియలను, వారి యొక్క లీలలను మననం చేస్తూ మానసిక గురువు. వ్యవహార గురువులు అంటే ఇప్పుడు నాలాగా శాస్త్రం చెప్పిన మర్యాద ఏంటంటే వ్యవహార గురువులే సత్యమని, వ్యవహార గురుత్వంలోనే ఈ రెండింటిని కూడా చూసుకోవాలని చెప్పింది శాస్త్రం. మీరు ఒకసారి నన్ను పరీక్షించండి. ఏమని పరీక్షిస్తారంటే, గురువు నీకేదైనా ఇచ్చేటప్పుడు, చెప్పేటప్పుడు నీ మనసును చూసి చెప్తాడు, నీ శరీరాన్ని చూసి ఇస్తాడు. నీ శరీరం చూసి చెప్తాడు, నీ మనసును చూసి ఇస్తాడు. ఈయనే కన్ఫ్యూజన్ అవుతాడు శిష్యుడు. శరీరానికి అవసరమైంది ఒకటి, మనసు కోరుతుంది ఒకటి. మనసుకు అవసరమైంది ఒకటి, శరీరానికి అవసరమైంది ఇంకొకటి. ఈ రెండింటికి మధ్యలోనే ఇస్తాడు గురువు. దాన్ని పట్టుకోగలిగిన వాడే శిష్యుడు. చాలా జ్ఞానం ఉంటుంది ఇలా. అవునయ్యా. ఇంకొకటి, కావాలని నీకు ఇష్టం లేనిది కూడా ఇస్తాడు గురువు. ఈరోజు నీకు ఇష్టమైనటువంటి సమయాన్ని నువ్వు తీసుకొని నాతోకి వచ్చి నీకు ఇష్టమైన పద్ధతిలో ఇక్కడ సమయాన్ని గడిపి ఏదో ఆశతో వచ్చింటావు. ఆ రోజు తప్పకూడతాడు కావాలని. కావాలని రేపు రా అంటాడు. మళ్ళా నీకు ఇయ్యాల్సిన తాయితో యంత్రమో ఏదో రెడీ ఉంటుంది. కావాలని నేను రేపు రా అంటాడు. అది గురువు, నీవు శిష్యుడవు. అంతేగాని నువ్వు వచ్చినప్పుడు తీసి నేను ఇచ్చాను అనుకోండి, నీ ఆకలికి నా ఆకలికి తేడా ఉండదయ్యా. ఇది కూడా గురువు లోపల లక్ష్య పెట్టాలి. ఇవ్వలేదని బాధపడవలను. ఇవ్వలేదు కదా, ఈరోజు తీసుకుంటే నాకు అక్కది కన్నేమో అంటే అది నీ మీద వేసుకోవాలి. గురువుని తూలనాడవద్దు, నీ మీద వేసుకోవాలి. ఈరోజు తీసుకుంటే నాకు అది అక్కది కన్నేమో, ఒకవేళ తీసుకున్న దాని మీద దైవానుగ్రహం ఉన్న నా గురువు అనుగ్రహం ఉండలేదు కన్నేమో, అందుకు ఇచ్చలేడు. అంతేగాని యుద్ధాలు చేయకండి. చేస్తే ఏం తప్పు లేదు, కానీ అనవసరంగా మీరు గురువు యొక్క మహత్యాన్ని శంకించినట్టు అవుతుంది. దైవం యొక్క విలువలను, దైవం యొక్క మహత్తును శంకించవచ్చయ్యా, తప్పు లేదు. గురువు అంటే ఏమనుకుంటారు మీరు? గురువు అంటే ఏమనుకుంటారు? గురువు యొక్క తత్వం ఏమనుకుంటారు? ఎన్ని జన్మల పుణ్యం కావాలయ్యా గురువు దొరకాలంటే? ఎన్ని జన్మల పుణ్యం కావాలి? ఎన్ని పుణ్య ఫలముల, ఎన్ని నోముల ఫలముల యొక్క ప్రతిఫలము గురువు దర్శనం. అది కూడా ఆత్మజ్ఞాని అయినటువంటి గురువు దొరకడం అన్ని జన్మలకు సాధ్యం కాదు. ఒకతని తన యొక్క యోగి ఒక కథలో రాసుకున్నాడు. ఒక యోగి, నేను 32 జన్మల తర్వాత 33వ జన్మలో ఒక ఆత్మయోగిని కలిశాను. బహుశా మేము కూడా ఎన్నో జన్మల యొక్క వాసన, పరంపర, బలము, మహిమల చేత ఈరోజు ఎక్కడనో ఒక చోట కలిశారు అని నేను అనుకుంటా. అది మీకు కూడా అనుభవంలోకి రావాలి. మీరు అనుకోకపోతే నేను అనుకుంటే సరిపోదు. దినదినమునకు ప్రజల అదే జనాల సంఖ్య పెరుగుతుంది పీఠానికి. అదొక ఎత్తు అయితే, 100కి 100% మంది వీడియో చూసి వస్తున్నారు. ఏ ఒక్క % మౌత్ అంటే నోటి యొక్క ప్రచారం నుంచి ఎవరు రావట్లా, యూట్యూబ్ నుంచే వస్తున్నారు. ఈ వీడియో దృష్టిలో మ్యాక్సిమం ఆ 100%లో 30% మంది నియమాలు పాటిస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే
ప్రతి ఒక్కరూ సద్భావన సత్ప్రవర్తన సంపన్నులే వస్తున్నారు. ఏ ఒక్కరు కూడా వేస్ట్ వాళ్ళు రావట్లేదు. కొన్ని చిన్న చిన్న ఉన్నాయి, కాకపోతే వాళ్ళు కూడా కష్టాలని ఊబి లోపల బాధపడి ఇబ్బందులు పడి ఏగి 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 విసుగు చెంది నాలాంటి గురువులతోటి స్వాములతోటి చాలా మందితో తిరిగి అలసిపోయిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మీన్స్ ఒక ఉద్యోగ విరమణ పొందినట్టు, ఎంప్లాయ్మెంట్ రిటైర్మెంట్ అయినట్టుగా అన్ని రిటైర్మెంట్లు అయిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు. అదొకటే. సో వాళ్ళు కూడా మార్చుకుంటారు. మీరు కూడా సాధకులు కొన్ని ఇబ్బందులు పెడుతున్నారు అని నేను చెప్పలేకపోతున్నాను. వీడియో మాధ్యమంగా తెలుసుకుంటారని. గురువు యొక్క మూలతత్వం, గురువు యొక్క లీలలు, మహిమలు, అనుబంధం గురించి, ఆ రిలేషన్షిప్ యొక్క బాండింగ్ గురించి చెప్పినాక మీరు అందరూ ఏడుస్తారు. అందరి కళ్ళలో కన్నీళ్ళు తెప్పిస్తారు. నేను ఏడుస్తారు. ఎందుకంటే అమ్మ జగన్మాత సాక్షాత్తు పరమశివునితోనే అడిగి తెలుసుకున్నది ఈ రహస్యం. అప్పుడు శివుణ్ణి అడిగింది పార్వతి. శివపార్వతులకు జరిగిన సంవాదమే ఇప్పుడు లోకంలో మనకు అందుతున్నటువంటి శాస్త్రాలు. వాళ్ళు సంభాషించుకునే ఎడల ఇన్ని శాస్త్రాలు మనకి ఎక్కడ లేదు. చాలా అద్భుతమైనటువంటి సంవాదం శివపార్వతులు. సిద్ధకుంచిక స్తోత్రం చదివేటప్పుడు నేను అన్నాను చివరికి, గౌరీ తంత్రే శివపార్వతి సంవాది రుద్రయమాడే తంత్రే అని వస్తుంది. అందులో సిద్ధకుంజికా స్తోత్రం సంపూర్ణం. చివర్లో చెప్పనా, ఇట్స్ మై వీక్నెస్. ఈ తాగరదయ్యా అని తాతున్నా. తాతాలు అనిపిస్తలేదు కానీ తాత, తాగబుద్ధి కాదు కానీ తాత. ఎట్లా చేస్తారు? ఎవరికన్నా ఆకలి అనిపిస్తే వెళ్ళి తినండి, నిద్ర వస్తే పడుకోండి. ఇంకొకటి లాస్ట్, గురువు ఆయన మనసు పూర్తిగా ఎప్పుడన్నా నీకు ఏదన్నా ఒక వస్తువు ఇచ్చాడు, ఒక పదార్థం ఇచ్చాడు. లైక్ ఇప్పుడు టీ కొంచెం చాయ్ ఉంది ఇచ్చాడు అనుకోండి, దీన్ని కొంచెం మీ మనసులో ఇబ్బందిగా ఉన్నా, మీకు ఇబ్బంది కలిగించేదై ఉన్నా, చూసే వాళ్ళకి ఇక్కడ ఉండే వాళ్ళకి ఇబ్బంది అనుకున్నా నాకు సంబంధం లేదు. నేను ఒక గురు పరంపరానుగతంగానే వచ్చిన వాడని, భూ ప్రపంచంలో ఉండేటటువంటి గురు పరంపరలన్నింటినీ నేను శోధించిన. అన్ని గురు పరంపరలో నాకు నచ్చిన పరంపర దత్తాత్రేయ పరంపర, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పరంపర నాకు చాలా ఇష్టం. ఈ రెండు పరంపరల్లో వెతికిన అసత్యం దొరకదయా. ఈ రెండు పరంపరలో ఆత్మజ్ఞానం ఉంటుంది, ఆత్మజ్ఞానం అద్వైతామృతం ఉంటుంది. ఈ రెండింటిలో శంకర భగవత్పాదుల వారు ఆ సమయంలో వచ్చి చెప్పారేమో కానీ, అంతకుముందే దత్తాత్రేయుల వారు వెంట్రుకలు తీసి చెప్పాడు ఆత్మజ్ఞానం. అంటే అది యోగ సంభాషణలేండి. అంటే అంత ఈజీగా చెప్పాడయ్యా. ఒక వెంట్రుక దీనికి ఎంతసేపు అవుతుంది? ఒక వెంట్రుక దీనికి ఎంతసేపు అవుతుంది చెప్పు? అంత సమయంలో చెప్పిండు ఆత్మజ్ఞానం. సింపుల్, ఏముంటుంది అలా. అంత సునిశ్చితంగా, అంత సౌలభ్యంగా, అంతటి మూలంగా చెప్పగలిగాడు ఆత్మజ్ఞానం. ఆయన చెప్పాడంటే అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప పరమాత్మను మనం విజయానికి రాదు. ఈ రెండు పరంపరలో నేను శోధించినంత వరకు నాకు దొరికినటువంటి సత్యం ఏంటంటే, గురువు ఇచ్చింది ఏదైనాను అమృతం అని స్వీకరించిన వాడికి తప్పకుండా ముక్తి మోక్షం రెండు లభిస్తాయి. దాన్ని ఎంగిలి అనకూడదట, వెంగిలి అనకూడదంట. అంటే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటే
నేను చూసిన ఒక అవధూత క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక అభాగ్యురాలు. ఆయన తను తాగిన ఛాయని ఉంచిస్తే ఆమె ఛాయ తాగడం వల్ల క్యాన్సర్ తగ్గిందయ్యా. ఇది లైవ్ రికార్డ్. శాస్త్రం ఏం చెప్తుందంటే ఏ సంబంధం లేకుండా, ఏ పద్ధతి లేకుండా ఒకరి ఎంగిలో ఒకరు పుచ్చుకోకూడదట. దీంట్లో జాతి సంక్రమణ, భావాత్మకమైనటువంటి సంక్రమణ, కుల విచ్ఛేదనం, పారంపర్య విచ్ఛేదనం జరుగునని చెప్పి శాస్త్రం మనకు ఆధారాలు ఇచ్చింది. వాస్తవంగా తినకూడదు. ఒకవేళ ఎంగిలి తినాలంటే ఎవరెవరి ఎంగిలి తినాలి, ఎవరెవరి ఎంగిలి ఎట్లా తినాలి, ఏ సందర్భంలో ఏ ధర్మంలో తినాలని కూడా శాస్త్రం చెప్పింది. ఇన్ని చెప్పిన శాస్త్రమే గురువు యొక్క వెంగిలి వద్ద సమయము, ముహూర్తము, సందర్భము, అవస్థ, ధర్మం ఏది చూడొద్దు. దొరికిందా నీ అదృష్టమని స్వీకరించమని చెప్పింది శాస్త్రం. అది దీన్ని తప్పుగా అనుకుంటే ఏమనుకోకండి. అంటే మీరు ధార్మిక చింతన ఉండేవాళ్ళు సమం అనుకుంటారేమో, చూసేవాళ్ళు కొంతమంది మేధావులు కూడా చూస్తారు కదా, స్వామి ఎంగిలినామంటున్నాడేమో అనుకుంటారేమో. అలా అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తా, జగతిలో ఎంగిలి గాంధీ ఎవరైనా తినేవాళ్ళు ఉన్నారా? జీవుడు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వెంగిలి పడని జన్మ ఏదైనా ఉన్నదా? ఎంగిలి కాని పదార్థాన్ని నువ్వు ఏదైనా తింటున్నావా నాకు చెప్పండి. ఎన్నో పురుగులు, క్రిమి కీటకాలు ఆడినటువంటి ఫలములను, ఆకుకూరలను, పండ్లని మనం తింటాం. అదీ కాకుండా అనునిత్యం మనం సేవించే పదార్థాల మీద ఎన్నో ఎంగిలి చేస్తాయి. అలా వాటితో పోలిక చేసుకుంటే గురువు అనే తత్వం, గురువు అనే ఆ యొక్క దర్శనం అమోఘమైనటువంటి తపోజ్వాలలతో విరాజిల్లేటటువంటి ఒక కేంద్రం. శరీరం కాదు, కేంద్రం. ఆ తేజోరాశి స్పృశించినటువంటి ఆ ద్రవమునకు ఎంగిలి అనే పేరు పెట్టబుద్ధి ఎట్లయితుంది? నాకు అర్థం కాదు. ఎంగిలి అనే బుద్ధి ఎట్లయితుందయ్యా? పోనీ అతని మీలాగా వ్యవహారంలో ఉండి దేని చేతనైతే పదార్థ సేవనం చేస్తున్నామో ఆ నోటిని, ఆ పెదవులను, ఆ జిహ్వను అశుద్ధి చేసుకున్న ఎడల మనం స్వీకరించవలదేమో. విచ్చలవిడిగా సిగరెట్లు పీల్చి, విచ్చలవిడిగా డ్రింక్ చేసి, అసాంగత్య దోషం వలన, తినకూడని తినడం వలన ఆ నోటిని కలుషితం చేసుకుంటే నువ్వు వ్యవహారంలో భేదం పాటించు. ఒక గుట్క మంచినీళ్ళు తాగమన్నా జగదంబ నామస్మరణతోనే తాతారయ్యో. ఒక గుట్క నీళ్లు మీ ముందు చాదాతి అమ్మ జగజ్జనని, జగన్మాత, పాహిమాం, పరాశక్తి, లోకమాత అనుకుని తాతనే మీకు వినిపిస్తుండే. నేను లోపల ఏమనుకున్నాను మీకు తెలుసా? అది అన్నప్పుడు మీరు ఇంకొకటి కూడా గమనించాలి. గురువు యొక్క జిహ్వ యందు, అంటే నాలుకలో ఎవరుంటారో తెలుసా? అశ్విని దేవతలు. అశ్విని దేవతలు ఎవరో మనకు వైదికులకు, విద్వాంసులకు, సిద్ధాంతులకు తెలుసు, మీకు తెలియకపోయినా. గురువు యొక్క పెదవులు ఎవరో తెలుసా? శ్రీహరి శ్రీమన్నారాయణుని యొక్క విశ్వరూప సందర్శనంలో తలకాయలు ఇట్లా పెద్దగా చూపించి శరీరం అంతా దేవతలు వసించి ఉంటారని మనకి ఎట్లా చూపిస్తారు? గోమాత శరీరంలో అవయవాలలో దేవతలు ఉంటారని ఎట్లా చూపిస్తారు? అట్లా గురువు యొక్క సర్వేంద్రియాలలో, సర్వ అవయవములలో అణువణువు కొందరు దేవతలు ఉంటారు. ఈ పెదవులలో ఎవరుంటారో తెలుసా? పై పెదవి ఏదైతే మీని పెదవి ఉందో అది శ్రీమన్ మహాదేవి యొక్క చేతిలో ఉండేటటువంటి ధనస్సు. కింది పెదవి ఉంటుంది చూసావా? జగన్మాత చేతిలో ఉండేటటువంటి ఖడ్గం. ఎందుకంటే ఈ పెదవులను వాటిని ఎందుకు పోల్చారు? వాటిని ఎందుకు పోల్చారు?
ఈ రెండు పెదవులు ఉండేటటువంటి కండరాలు, ఆ కదలికల యొక్క మూమెంట్ ఏదైతే ఉందో, అమ్మవారు ఆయుధ ప్రయోగం చేసేటప్పుడు ఆ తల్లి వాడేటటువంటి దశకాన్ని దీంతో కంపేర్ చేసి మనకు వర్ణించారు. ఇప్పుడు అంతటి సద్భావన సంపూజితమైనటువంటి వీటిని తాకినటువంటి ఆ జలము అనుకోండి, ఆ పానీయం అనుకోండి, ఆ పాత్ర అనుకోండి, దాని ఇంగిలని ఎట్లా అనాలి చెప్పండి? అనొచ్చా? అనకూడదు. అలాంటిది ఏదన్నా మీకు చిక్కినా దొరికినా దానివల్ల మీ జన్మలు పండాయని గ్రహించండి, కానీ దాన్ని నిష్ప్రయోజనం కూడా చేసుకోవద్దు. ఇందు మూలంగా గ్రహించాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే సాధ్యమైనంత వరకు గురువుతో మార్గం తీసుకోండి, జీవనం యొక్క మూలం తీసుకోండి, జన్మకు ముక్తిని తీసుకోండి. వ్యవహార సుఖములకు సంబంధించి మీకన్నా గురువుకు బాగా తెలుసు మీకేమి అని. మీకు అప్పులైనాయా, రోగాలు ఉన్నాయా, భర్త చేత బాధ ఉందా, భార్య చేత బాధ ఉందా, పిల్లలు పుట్టడం లేదా, ఇళ్ళు లేవా, ఆస్తులు లేవా, ఉద్యోగం లేదా, వివాహం కావటం లేదా, మీరు వచ్చి అద్దం ముందర నిలబడితే చాలు అద్దం మొత్తం చూపిస్తుంది. అలాగే మీరు వచ్చి గురువు ముందర నిలబడితే, అద్దం ముందర నిలబడితే ఇప్పుడున్న మేకప్ని, ఇప్పుడున్న డ్రెస్ కోడ్ని, ఇప్పుడున్న వ్యవహారాన్ని చూపిస్తుందేమో. గురువు ముందర నిలబడితే ఎన్ని జన్మల నుంచి నువ్వు వచ్చి నా ముందు నిలబడ్డ కూడా చూస్తాడు ఆయన. అప్పుడు ఆయన తెలుసు నీకేమి ఇయ్యాలో. అందుకే చెప్పండి, మీ కష్టాలు చెప్పండి, మీ ఇబ్బందులు చెప్పండి, మీ యొక్క కష్ట సుఖాలు చెప్పండి, అన్నీ చెప్పండి, తప్పులేదు. చెప్పుకోవడంలో తప్పు లేదు. ఇది శాస్త్ర మర్యాద. చెప్పుకోవడం కూడా శాస్త్ర మర్యాదనే. కానీ కానీ ఇక్కడ చిన్న లొసుగుంది. పోయిన వారం చెప్పి ఈ వారం చెప్పిన, మళ్ళా వారం కూడా చెప్పిన, మళ్ళా వారం చెప్పిన, మళ్ళా వారం 5 వారాలు నేను స్వామికి నా యొక్క కష్టాన్ని విన్నవించుకున్నాను. ఆనందపడండి, తృప్తిపడండి, సంతోషపడండి. మీరు ఫస్ట్ వారం చెప్పినప్పుడే అది ఎక్కడ వెళ్ళాలో అక్కడ వెళ్ళి ఉంటుంది. అది బాగా గుర్తుంచుకోండి. వేరే గురువులు నిర్లక్ష్యం చేస్తారేమో, వేరే స్వామీజీలు పట్టించుకోరేమో, శ్రీపీఠంలో ఉండేటటువంటి ఈ స్వామీజీ మాత్రం నిర్లక్ష్యం చేయడు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది అబద్ధమా కాదో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2011వ సంవత్సరంలో నేను విద్యారంకి వచ్చినప్పుడు కేవలం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు మాత్రమే చేసాం ఫస్ట్. అది కూడా ఎట్లా, చిన్న ఫోటో, మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న అమ్మవారి ఫోటో, చిన్న ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి చిన్న నైవేద్యము, పూలు, పళ్ళు ఏవో అవి ఇవి తెచ్చి, గడ్డి గాదం తెచ్చి పెట్టి, దీపం వేసుకొని, దండం పెట్టుకొని, అమ్మ పూజ, అమ్మ సేవ. 2012వ సంవత్సరం అది కాస్త పెద్దగాయి. 13వ సంవత్సరం ఏమైందంటే ఊరి మధ్యలో ఒక మంటపం వేసి ఉత్సవాలు కొంచెం పొడిగించడం జరిగింది. దినదిన ప్రవర్తమానంగా ఇది ఎదుగుతూ 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 ఏమైపోయింది, ఆశ్రమ స్థాపన వరకు వచ్చింది. పోనీ ఆశ్రమ స్థాపనతో ఆగిపోయిందా? సంవత్సరం పొడవున ఎన్నో ఉత్సవాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో చేయడానికి ఆస్కారం లేకుండా అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి. కారణం అమ్మగారు ఇక్కడ నాలో నిర్లక్షణం ఉంటే, నాలో అజాగ్రత్త ఉంటే, నా లోపల అభద్రత భావం ఉంటే ఇన్ని ఉత్సవాలు ఎట్లా జరుగుతుండే? ఒకతోనే ఆగిపోయింటే అయ్యేపోయేది కదా. ఇన్నింటిని చేస్తున్నానంటే ఆ ఓపిక, శ్రద్ధ, ఆ నిగ్రహము, ఆ పరిపూర్ణత అమ్మ నాకు ఇచ్చింది కాబట్టి చేస్తున్నాను. ఇన్ని చేస్తున్నా నేను మీ జీవితాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తే చెప్పండి? అక్కడ చాయిస్ లేదు. అందుకే మీరు మనసు పూర్తిగా వస్తున్నారు, మనసు పూర్తిగా అమ్మ దర్శనం చేసుకుంటున్నారు, స్వామి దర్శనం చేసుకుంటున్నారు, సంతృప్తి పడండి, ఆనందపడండి. చాలు తల్లి మా అమ్మ జగన్మాత, స్వామిని 1 కిలోమీటర్ దూరం నుంచి అన్న చూసాము, అదృష్టం ఉంటే రేపు మళ్ళీ వస్తా, మళ్ళీ మాట్లాడతానేమో, ఈరోజు అంత దూరం, రేపు ఇంకొంచెం దగ్గర పోవచ్చు, రేపు ఇంకొంచెం దగ్గర పోవచ్చు, చాలు తల్లి మా. ఇలా అనుకున్న వాళ్ళకు తప్పకుండా ఇంటికి పోయే వాళ్ళకే పనులు అయిపోతాయి.
ఇది కూడా ఏ గురుపీఠం కన్నా పోండి, వేరే స్వామీజీలతో కొనుక్కోండి, వేరే గురువులతో కొనుక్కోండి, ఈ నియమం పాటించండి. ఇంతవరకు చెప్పిన నియమాలు ఈ నియమం. చిట్ట చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. గురువు యొక్క లీలలు అనేవి ఎలా ఉంటాయని చెప్తాను. లాస్ట్ అండ్ ఫైనల్. వెనకతలికి ఒక శిష్యుడు ఒక గురువు దర్శనం కోసం పోయాడు. పోతే అప్పుడు గురువు ఏం చేశాడంటే, ఆయన కూర్చున్న ప్రదేశం నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకున్నాడు, చేతిలోకి ఇచ్చిండు, తీసుకొని పోరా. శిష్యుడు వచ్చింది వేరే. శిష్యుడు ఎందుకు వచ్చాడో తెలుసా? వాళ్ళ ఇంటి పెరట్లో ఒక పెద్ద ధనాగారం ఉంది, అంటే భూమిలో నిధి ఉంది. స్వామి ఏమన్నా వచ్చి తన మంత్రమహిమతోటి ఆ నిధిని తీసి నాకు ఇస్తాడేమో అని ఆశతో ఈయన పోయింది. మరి ఆయన వచ్చిన కోరిక స్వామికి తెలుసో లేదో నాకు తెలియదు, వచ్చిన భక్తుడు తెలియదు, ఆ స్వామికి తెలుసో లేదో. అండర్లైన్ చేద్దాం దీన్ని, ఇంతటితో నాపుదాం. శిష్యుడికి మట్టి ఇచ్చిన తర్వాత ఆయన ఏమనుకున్నాడో తెలుసా? నాకు మట్టిలోని మాణిక్యాలు తీసిస్తాడంటే మట్టి పోసాడేంటి స్వామి అనుకున్నాడు. ఆ విషయం స్వామికి తెలుసంట. వీడు ఏం అడగనీకి వచ్చిండు ఆయన తెలుసంట. అన్ని తెలుసుకున్న ఆయన మనసులో ఏమనుకున్నాడో తెలియలేకపోతుందా? ఇది కూడా తెలుసుకున్నాడు. అర్థమైంది, పోరా ఈ మన్ను తీసుకుపోయి నువ్వు ఆడ వైపు అన్నాడు సీదా. మన్ను తీసుకుపోయి పోస్తే భూమిలో ఉన్న నిధి బయటికి వస్తుంది, గంటు బయటకు వస్తుంది అని మళ్ళీ ఇట్లా కూడా అనుకున్నాడు. అది కూడా విన్నాడు. అర్థమైంది, పోరా నీవు పోసి చూడు, వస్తుందే రాదే నీకే తెలుస్తుంది అన్న. అమ్మో, నేను అనుకున్న వాళ్ళే చెప్పేస్తున్నాడు ఏంటి ఈయన. సరే చూద్దామని ఆ మన్ను తీసుకుపోయి ఆ జాగలో పోసింది. తెల్లగా వరకు ఆ జాగ్రత్త లేచిలేడు. ఇంకా ఎప్పుడు పైకి వస్తుంది, ఎప్పుడు పైకి వస్తుంది, ఎప్పుడు పైకి వస్తుంది, ఎప్పుడు పైకి వస్తుంది చూస్తూ నిధి రాలేదు. ఇంకా ఆదర బాదర మళ్ళీ ఉరికిండు. మన్ను పోయమంటే మన్ను పోసి కానీ చేతికి మన్ను కూడా రాకపోయా, మాణిక్యాన్ని రాకపోయా అన్నాడు సీద పోయి. కనీసం దండం కూడా పెట్టలేడు, డైరెక్ట్ ఇదే స్లాంగ్. పోయేటోడు పోయిండు, స్నానం కూడా చేసుకున్నప్పుడు పోయాడు, పాస్వర్ కూడా అడిగాడు. అక్కడ కూర్చున్నాడా, వచ్చి లేదా కోడి కూర్చేటాలకి ఇంకా అందర్లేస్తారా అన్నాడు. కోడి వస్తున్న సంగతి నాకు అర్థమైపోయింది. కోడి వస్తుండని ఏం చేసే, పక్కలో కొడివేలు పెట్టుకునే, కొడివేలు అంటారా, కొయితే కోడు రాగానే ఒకటే మాట, నీవు వస్తావని నాకు తెలుసు, ఇది తీసుకొని చేతికి ఇచ్చాడు. ఇప్పుడేం చేయమంటే దాన్ని తీసుకొని నా చేతులు పోయి రక్తం వస్తుంది, రక్తం తీసుకుపోయి దాన్ని పోయిరా, రక్తం కావాలంటుంది, రక్తం పోస్తేనే వస్తాను. అయితే చేయిదాబా అనే సీదా కొన్ని నాశనుడు ఎట్లుండదు సాపే కోసేటల్లకి రక్తం లేదనంట, పక్కలో ఉన్న గిన్నె తీసుకొని పడుకున్నంట, తీసుకొని పోయి దాన్ని మోసి మళ్ళా కూర్చున్నాడు. మళ్ళీ పొద్దు ఓడిసి అది రాకపోయి మళ్ళీ ఊరికేనంట సేమ్. ఈసారి వాడు వస్తాడని స్వామి తెలుసు. పక్కల ఒక నల్లది రాయి పెట్టుకున్నానంట. నీవు వస్తావని నాకు తెలుసురా, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తావు, 2 చేసి కదా ఇంకేం చేయమండి వాని. ఏం లేదురా, అది రక్తం కూడా మాటింటలేదంట, నా నెత్తిని పగలగొట్టి మెదుడు తీసుకుపోయి ఇస్తే అది వస్తుందంట, తీసుకొని కొట్టేనంట. అప్పుడు మెదుడు తీసుకపోయాడు. అప్పుడు భూమిలో నుంచి నిధి బయటకు వచ్చింది. నిధి బయటకు వచ్చినాక అక్కడ ఆ మెదుడు ఏమని మాట్లాడుతుందంట, ఈడ నిధి లేదు, సత్యంగాడ నిధి లేదు, ఆశతో వచ్చినందుకు గురువు యొక్క రక్తము, గురువు యొక్క ఉసిరే నిధి రూపంలో బయటకు వచ్చిందిరా, ఇది నీకు అక్కదని చెప్పినాడు. ఇప్పుడు శిష్యుడు అడిగింది ధర్మమా, గురువు ఇచ్చిన ధర్మమా చెప్పండి. గురువు తలుచుకుంటే తన ప్రాణాన్ని సైతం ఇచ్చి నీ కోరిక తీర్చగలడు.
కోరిక నెరవేరింది, అది నీకు అక్కది. ఇప్పుడు ఏం చేస్తాం? కొన్ని ఇటువంటి విషయవాంఛలు, ఇటువంటి కోరికలు మీ లోపల పుట్టవచ్చు. అందుకే మీరు మమ్మల్ని అడిగి మాతో వరం తీసుకోకండి, మేమిచ్చింది తీసుకోండి. మేమేమి ఇస్తా తీసుకోండి, దానివల్ల మీ జీవితాలు, మీ పిల్లలు, మీ సంసారం, మీ కుటుంబం, మీ ఇల్లు అంతా కూడా బ్రహ్మలు దిద్దిన కాపురం అవుతుంది. కలిమాయ ఈ ఏలెత్తి చూడనంతటి గొప్ప సంసారం అవుతుంది. ఇది మీరు అండర్లైన్ చేసుకుంటారని నేను చెప్తున్నా. అంటే ఆశ అనేది, ఈయన ఒక గురువు, అందున ఒక బ్రహ్మచారి, ఒక యతి, ఈయన ఎట్లా ఇబ్బంది పెడదు, ఈయన ఇబ్బంది పడితే నాకు ఉసురు తగులుతుంది కదా అని కూడా సోయలేదు. ఆశ, అజ్ఞానం కాదు, ఆశ. అజ్ఞానం వేరు, ఆశ. అందుకే ఈ పాలసీని ఏ గురువు పాదాల దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేయదు. అర్థమైందా? ఇది ఇప్పుడు నేను చెప్పిన కథ నిజముగా జరిగిందే. ఇది జరిగిందే. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్నదానికి వివరాలు అయితే లేవు. పెద్దలు చెప్పేవాళ్ళు ఇది వాస్తవంగా జరిగిందయా, ఇట్లా ఉంటుంది శిష్యుల యొక్క వాలకం, శిష్యులు ఇలా ఉంటారు, దీంట్లో నీతి ఉన్నా దీంట్లో లోతు చాలా ఉందయ్యా, అర్థం చేసుకోండి అని మా పూజ గురువులు మాకు చెప్తుంటారు అనమాట. ఇటువంటివి కూడా కొన్ని మీ జీవితాల్లో రావచ్చు. మితిమీరిన కోరికలు, మితిమీరిన ఆశ, మితిమీరిన ఆవేశం దేనికన్నా దారి తీస్తుంది. అందుకే జాగ్రత్త, ఆశలో పడి మోసపోకండి. అర్థమైందా? గురువు 100 జన్మలు ఒక మాతృత్వాన్ని పొందినటువంటి పుణ్య పురుషుడికే మంచి గురువు దొరుకుతాడు. అంటే 100 జన్మల్లో తల్లి అన్న పదము చేత మీరు క్వాలిఫైడ్ అయి ఉండాలి. తల్లి అనే ఒక మాతృత్వంతో మీరు పరిపూర్ణత పొందితే తప్ప 101వ జన్మలో పూర్ణ గురువు మీకు దొరుకుతాడు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు, మూలమైనటువంటి ధర్మాన్ని ధారపోసుకున్న గురువే మీకు దొరుకుతాడు 100 జన్మల తర్వాత. ఆ కింద 100 జన్మల్లో అమ్మతనము తోట మీరు పరిపూర్ణులైంటారంటే మార్కులు వేసుకునింటారు. 100 జన్మల్లో తల్లి చేత శబాస్ అనిపించుకునింటారు. తల్లి అనే బంధము చేత వెంట్రుకంత కర్మ మీకు తగలకుండా పెరిగింటారు. అంటే తల్లిని మంచిగా చూసుకునింటారు, తల్లికి ప్రేమనిచ్చింటారు, ప్రేమ తీసుకునింటారు. ఆ తల్లి గతించి పున్నామ నరకం తప్పి స్వర్గం పోయే వరకు కూడా ధర్మకార్యాలు, శ్రద్ధాకర్మలు, పిండ ప్రదానాలు, దానాలు, ధర్మాలు చేసి ఆమెకు ఉత్తమ లోకాలు ప్రసాదించే వరకు కూడా వెనకడుగు వేయని పుత్రులకు, 100 జన్మలు ఎత్తిన పుత్రులకే 101వ జన్మ గురుపాదం దొరుకుతుంది, సత్యమైన గురుపాదం. ఇలాగే 72 జన్మలు పితృధర్మాన్ని పరిపూర్ణతతో పాటించుకున్నటువంటి పుత్రుడికి గురుపాదం లభ్యమగును. తల్లివి 100 జన్మలు, పితృవి 72, తండ్రివి 72 జన్మలు. ఇలాగే 1000 జన్మలు పుణ్యం చేస్తే ఒక గురువు దొరుకుతాడు. మాతృరుణం 100 జన్మలో పరిపూర్ణత, పితృరుణం 72 జన్మల పరిపూర్ణత, దేవరుణం 1001 జన్మ తర్వాతనే సత్యమైనటువంటి గురువు మనకు లభ్యమవుతాడు. అంత ఈజీగా గురువులు దొరకరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దొరికారే అనుకో, నీ జన్మ పండింది, ఇంకా వదలొద్దు, ఆ పాదం వదలొద్దు. ఆ పాదం వదలకుండా ఉండాలంటే కొన్నింటిని చూడకూడదు. ఏం చూడకూడదు? ప్రాపంచికమైన జ్ఞానంతోన గురువుని పోలిక చేయకూడదు. బయట ఒక స్వామీజీ ఒక మంచి మ్యాజిక్ చేశాడని ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నా వరకు వచ్చినాయి. 3 వీడియోలు నాకు పంపించింది వాట్సాప్లో. స్వామి, ఈయన ఎవరో ఫలానా ప్రదేశానికి చెందిన వ్యక్తి, పోయి ముందర కూర్చుంటేనే తల్లి పేరు, తండ్రి పేరు, తన పేరు అన్ని టకా 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 చెప్పేస్తాడంట అన్నాను. నాకెందుకు పంపించినావు మన వీడియో, అతనితోనికి పోవచ్చు కదా అని. లేదు స్వామి, మీరు ప్రతిదాని గురించి మంచిగా చెప్తారు కదా, మరి ఇది వాస్తవమా, చెప్పొచ్చా, అంతటి పవర్ కూడా ఉంటుందా అని అన్నాడు. దీనికి పవర్ తోటి ఏం అవసరం?
నిన్న నాకు ఒక దాని గురించి చెప్తూ కదా, అదేంటో ఏటీజే చాట్ జీపీటీ. ఇంగ్లీష్ రాదు. చాట్ జీపీటీ. ఇప్పుడు చాట్ జీపీటీ ముందర ఈయన గొప్పోడా? అది గొప్పదా ఈయన గొప్పోడా? ఇప్పుడు దాంట్లో ఏం యాడ్ చేసినా మొత్తం చెప్పేస్తుందంట. ఇతను కేవలం పేరు, ఇంటి పేరు, తన పేరు, అన్నదమ్ముల పేరు, ఫోన్ నంబర్లు చెప్తున్నాడు. అలా అన్నీ చెప్తుందంట. చెప్తుందా? పౌరాణికమైన విషయాలు కూడా చెప్తుంది అన్నారు మీరు. చెప్తుంది అన్నారు కదా. ఇప్పుడు ఒక పరికరం గొప్పదా లేకపోతే ఆ వ్యక్తి గొప్పోడా? ఇప్పుడు జనాలు గురుదేవ ఇది గొప్పతనం కదా, ఈయన మహిమలు చూపిస్తున్నాడు కదంటే అది మహిమ కాదు. మహిమ అంటే ఏంటో తెలిసిన, పంచభూత స్తంభన తెలిసిన వాడు గురువు. అంటే విపరీతమైన గాలి వీస్తుంటది, ఆయన ఏం చేయలేదు తెలుసా, ఆగిపోమ్మా అనగానే ఆ తుఫాన్ ఆగిపోవాలి. అది మహిమ, అది లీల. పూజ్య గురువులు అట్లా చేసి చూపించను మన వాళ్ళు. విపరీతమైన ప్రవాహం నడుస్తుంది, ఒక వాగు తెగి పొంగి పొర్లుతుంది. చేతి వేలు పెట్టి ఆ వాగు నాపగలిగారు మన గురువులు. అవునయ్యా? అవి పంచభూతముల యందు పట్టును సాధించి వాళ్ళు చెబితే ప్రకృతి నడిచేటటువంటి వాళ్ళే అసలైన గురువులు. అది మహిమ, లీల. బయోగ్రఫీ చెప్తే, డేటా చెప్తే, పేర్లు చెప్తే, లింగాలు తీసిస్తే, ముడి కింద చేతులు పెట్టి బంగారు చైన్ తీసిస్తే, ఏంటివి వల్ల గారడి విద్యలు ఇవన్నీ. గారడి విద్యలకు అర్థం ఏంటో తెలుసా? గారడి విద్యలని గంగపాలే. ఇచ్చినోడు గంగ, తీసుకున్నోడు గంగ, స్వాహ. శాస్త్రం చెప్పిన మాట. ఇలాంటి వాళ్ళు కొంతమంది సమాజంలో పుడతారు. వాళ్ళ కర్మనో వాళ్ళ పుణ్యమో ఆ సుకృతం ఈశ్వర ప్రోక్తం. ఈశ్వరుని యొక్క చిత్తంలో ఏముందో ఎవరికి తెలుసాయా? మనం పుట్టిన ఈ పంచభూతాల ఆవరణంలో వాళ్ళు పుట్టారు, వాళ్ళ ధర్మానికి వాళ్ళు పుడతారు. అటువంటి వాళ్ళతో ధర్మపరులైనటువంటి గురువులను జత చేసి పోలిక చేయొద్దు. ఆ స్వామి ఇట్లా చేస్తున్నాడు కదా, మా స్వామి కూడా చేసేదే బాగుండేనేమో. ఆ స్వామి చేస్తున్నాడు కదా, మా స్వామి ఎందుకు చేయడు? మా స్వామి కూడా చేస్తే బాగుండేనేమో. ఈ విషయం మీకు అర్థం కావాలంటే, దివ్య భారతి అని ఒక హీరోయిన్ ఉండే హిందీలో, దివ్య భారతి చూసారా మీరు? మీకు అర్థం కావాలి. బొబ్బిలి రాజా, బొబ్బిలి. దివ్య భారతిని ఒక ఇంటర్వ్యూలో అడిగారు ఒక ఆయన, చాలా ఓల్డ్ ఏజ్ వీడియో, అది హిందీలో ఉంటుంది. आप इतना सुंदर है, आप चाहते तो करोड़ों रुपया कमा सकते हैं, पर क्यों आप अश्लीलता पे वीडियो नहीं बनाते? क्यों आप उस तरफ से जाते नहीं? कोई आके पूछेगा तो उसको तुम गाली देता है, उसको नजीक भी नहीं आने देता है ना. ఆయన అడిగిండు యాంకర్. ఆమె ఏం చెప్పింది తెలుసా? जो सुंदरता मुझे प्राप्त हुआ है, जो सुंदरता मुझे भगवान ने दिया है, उससे मैं जी सकता हूँ और मेरा ख्याति हो सकता है, पर मेरा जिंदगी में लुटा नहीं सकता हूँ అని చెప్పింది. లుటా नहीं सकता అంటే వేస్ట్ చేసుకోలేదు. అంటే అర్థం ఏంటంటే, భగవంతుడు నాకు అందం ఇచ్చాడు, ఆ అందం చేత నేను బ్రతుకుతాను, ఆ అందం చేత 10 మందిని పరవశింపజేస్తాను, కానీ అందం వల్ల నేను నాశనం కానని చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఈ అర్థం మీకు ఎందుకు చెప్తున్నాను నేను? భగవంతుడు నాకు విద్యని ఇచ్చాడయ్యా, జ్ఞానం ఇచ్చాడు, ఓపిక ఇచ్చాడు, 10 మందితో మాట్లాడేటటువంటి నిగ్రహం ఇచ్చాడు, అర్థం చేసుకునే మనసు ఇచ్చాడు. అది చాలు కదా. ఏదో చూపెట్టి, ఏదో సంపాదించుకొని, ఏదో చేసుకొని ఎందుకు గుంతల పడాలి చెప్పండి? అట్లా పడ్డ గురువులని బోల్డ్ అంతమందిని చూపిస్తాను. అదే స్వామి 10 మందిని లీలలతో మహిమలతో పరవశింపజేపించి ధర్మస్థాపన చేయొచ్చు కదా. ఇప్పుడు బాగేశ్వర్ ధామ్ అని ఒకటి ఈ మధ్యలో బాగా వైరల్ అవుతుంది. ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని ఒక ఆయన, చిన్న వయసే, ఆయన కూడా ఏదో పేపర్ మీద ఏదో టకా 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 రాసి ఇట్లా కొట్టి ఇట్లా ఇస్తాడు. కొన్ని లక్షల మంది ఉంటారు ఆయన యొక్క సత్సంగంలో. ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కొన్ని కోట్ల మంది దానికి మద్దతు ఇస్తున్నారు.
నేను స్వాగతిస్తాను, దాన్ని సమ్మతిస్తాను ధర్మస్థాపన విషయంలో. జనాలు నీ నీళ్ళని నమ్ముతున్నారు కానీ నీ సత్యాన్ని నమ్మటం లేదు. ఒకవేళ రేపు నువ్వు గతించిపోతావు, ఈ జనాల పరిస్థితి ఏంటి? జనాలను ఎప్పుడు కానీ మధ్యలో పెట్టొద్దు. సత్యంతో వచ్చిన యొక్క భక్తి, సత్యంతో వచ్చినటువంటి నిగ్రహమే శాశ్వతం. ఆ కోవలో వచ్చినటువంటి స్వామీజీలని కొన్ని వందల మందిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సత్య ప్రయాణంలో వచ్చినటువంటి సాధువులను, యోగులను వేళ మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఇప్పటికీ శాశ్వతంగా ఉన్నారు. వాళ్ళ పరంపరలు భూమి ఆకాశం ఉన్నంత వరకు ఉంటాయి. ఆ పరంపరలోనే నేనున్నాను, అదే పరంపర నాకు ఇష్టం, అదే పద్ధతిలో నేను ఉంటాను. చూడండి, ఈ విషయం మీకు చెప్పాల్సి వస్తే, కర్ణాటకలో ఒక ఆయన ఉండేవాడు. నిధి నిక్షేపాలు చూడడానికి ఆయన ఎక్స్పర్ట్. ఈడ కూర్చొని కిలోమీటర్ దూరంలో ఏడ నిధి ఉంది, ఎంత లోతు ఉంది చెప్పేవాడు. ఈ పుణ్యాత్ముడికి చెప్పిన నేను, అతను తన దోస్తికి చెప్పిండు, మానవుడు చంచలుడు, మానవుడు ఆశావాది, మానవుడు క్షణిక సుఖానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. శాశ్వత సుఖంతో ఆయనకు అవసరం లేదు, క్షణిక సుఖం. నీళ్ళ మీద భూగకి ఇష్టపడతాడు కానీ నీళ్ళలోని వజ్రాలకు ఇష్టపడాడు ఆయన. అర్థమైందా? అట్లా ఈ నోట ఆ నోట ఈ నోట ఆ నోట పాకి కొన్ని లక్షల మంది రాగలిగారు ఆయనకు. ఈ విషయం ఇంటర్నేషనల్ డాన్స్ వరకు వెళ్ళిపోయింది. ఒకరోజు అర్ధరాత్రి ఒక 10 కార్లు వచ్చినాయి. అప్పుడు అంబాసిడర్ కార్లు ఉంటుండే పాతకాలంలో. అంబాసిడర్ కార్లు తెలుసా? ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అవే వాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చినాయి బెంజ్ కార్లు, ఓల్వో కార్లు, ఆడి కార్లు. 10 కార్లు వచ్చినాయి. దడా దడా దడ డోర్లు తెరిచింది, ఆయన తీసుకొని కార్లు వేసుకున్నారు, పోయింది. సరిగ్గా నెల తర్వాత అప్పుడు లెటర్లు, ఫలానా ఆయన చచ్చిపోయాడు, శవమిడుందని వచ్చింది. ఎవరు తీసుకుపోయింది, ఎందుకు తీసుకుపోయిందని తర్వాత ఆరాధిస్తే ఏదో ఒక కొండ ప్రాంతంలో వజ్రాలు ఉండేవట. ఆ వజ్రాల యొక్క ఆనవాళ్ళు జాడైతని చెబుతాడని తీసుకెళ్లారంట. కానీ ఆడ వజ్రాలు లేవు. వీళ్ళకేదో అపోహ కలిగింది. అక్కడ ఏదో శాసనం ఉంది, దాంట్లో ఉన్న అర్థం వేరు. ఈయన చదివి కూడా చెప్పాడు. వాళ్ళకేం అర్థమైందంటే వీడేదో కావాలని ఇదంతా చేస్తున్నాడని చెప్పి ఆయన చంపేసి, విద్య ప్రాణం తీసేనా లేదా? మహిమలు ప్రాణం తీసేనా లేదా? ఇటువంటి జనాలు ఉన్నారు ప్రపంచంలో. గీన యాదగిరి పక్కలో ఒక స్వామీజీని అట్లే చేసిరి. ఆయన మట్కా నంబర్లు ఇస్తుండే. మట్కా నంబర్లు ఇస్తే ఏం చేసిరి, ఆయనను కూడా తీసుకుపోయి ఏం చేసిరి, ఇదివారైతే అడ్రస్ లేదు. ఆ ఆశ్రమం తాళం పడింది. భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానం కలిగినటువంటి వాడే గురువు. ఓన్లీ త్రికాల జ్ఞానం కాదు, మళ్ళీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు గురువు. మళ్ళీ బ్రహ్మజ్ఞానం కాడికి ఆగిపోడు. అచింత్యమైనటువంటి, అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మతత్వం కన్నా అతీతమైన వాడు గురువు. ఈ తుచ్చమైన సుఖాలు ఆయనకు తెలియవా? ఇవి తెలియవా ఆయనకి? మీరు కూడా ఈ మధ్యలో కొత్త అపోహ పడుతున్నారు కాబట్టి మీకు అందరికి ఒక మూలం అర్థం కావాలని చెప్తున్నాను ఈ వల్ల. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు యాక్టివ్ ఉంటున్నారు, చాలా వరకు వీడియోలు చూస్తున్నారు. మా స్వామి కూడా ఇటుంటే బాగుండేదేమో అనుకునేది. ఉందండి కాదు, ప్రదీప్ మొన్న ఒక వీడియో చూసి అనుకుంటున్నాడు, మా స్వామి కూడా ఇంతమంది ఎస్కాట్లు ఉండి, ఇన్ని కాన్వాయిలు ఉండి, ఇంత హంగామా ఉంటే బాగుండేది అనుకున్నాడు. అవసరమా? వద్దు, మనకు హంగామాలు వద్దు, హడవిద్దు. మనం సర్వసామాన్యం ఉంటే చాలు. ఏంది సర్వసామాన్యం? అర్థం చెప్పనా? నిన్న వసంత పంచమి సందర్భంగా ఒక బీజాక్షరాన్ని ఊటకు నేను ఒక నియమం పెట్టి తిని, మద్య మాంసాదులు విడిచిన వాడికే ఇస్తాను అని. ఒక 3-4 స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, గురుదేవా ఇంతవరకు తిన్నా, మీకు ముందు తినమని. అది చాలదా నా జన్మం? ఇదే కాకుండా సోషల్ మీడియాలకు నేను తెరంగేటం చేసినప్పటి నుంచి, అంటే ఎంట్రీ అయినప్పటి నుంచి
లక్షల మంది నా వీడియో చూసి అప్రూవల్గా మారిండ్రయ్యా, త్రికరణ శుద్ధిగా మారిండ్రు. వారం వారం వచ్చి ఒక్కరన్నా చెప్తారు, గురుదేవా మీ మాటలు వినే నేను మాంసం బంద్ చేసిన, డ్రింక్ బంద్ చేసిన గురుదేవా, మీ పుణ్యం నాకు మంచిగా అనిపిస్తుంది, బాగున్నాను, ప్రశాంతంగా ఉన్నాను. అది చాలదా? అది ఒక్కటి చాలింగా, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. నేనైతే చాలనుకుంటా. ఇంకొక ఉదాత్తమైనటువంటి గర్వకారణమైనటువంటి అంశం ఏంటంటే, ఈరోజు పండితులు చాలామంది చర్చించుకుంటున్నారు. ఏంటో తెలుసా, అప్పుడప్పుడు నేను ఒక బాంబు వేసుకుంటా, అన్ని సందర్భాల్లో వేయను. ఒక్కొక్క వీడియోలో ఒక హైలైట్ వర్డ్ ఉంటుంది. అది వీడియో మొత్తం హైలైట్ లేకపోయినా ఎవ్రీ వీడియోలో ఒక హైలైట్ వర్డ్ ఉంటుంది, లెజెండెడ్ మీనింగ్ ఆఫ్ వర్డ్. అది పట్టుకునేటోళ్ళు పట్టుకుంటారు. చాలామంది ఆచార్యులు నేను చెప్పే విషయాల్లో చాలా వరకు కొన్నింటిని పట్టుకొని వాళ్ళ లోపలే వాళ్ళు ఇప్పుడు తర్కం చేసుకుంటున్నారు, నిజమే కదా, వాస్తవమే కదా అని. అది చాలదా? జ్ఞానం అనే పురోగతిని ఎటువైపు తీసుకెళ్తున్నాం మనము, ఎటువైపు తీసుకెళ్ళాలి అని వాళ్ళకే అర్థమయ్యేటప్పుడు ఏదో చేస్తున్నాం మనం లోకంలో. అంటే ఏదో చేస్తున్నాం పుట్టినందుకు. ఇది సరిపోదా? చాలు కదా. మరి ఏమని ఇంకేమైనా చేయమంటారా చెప్పండి. నేను అంబాత్రయ క్షేత్రాన్ని వ్యవస్థాపన చేసినప్పటి నుంచి నిన్నటి వరకు కూడా వందల వేల మంది వచ్చారు నాతోనికి. ఏమని, స్వామి ఆర్థిక ఇబ్బందులో ఉన్నాం, అప్పుల పాలైనాం, సావల్లో బతుకుల్లో తెలియట్లేదు, చిన్నగా ఏందప్ప ఒక్క నంబర్ నాకు తెలియదు నాయన. స్వామి మీరు ధ్యానంలో అమ్మనే చూసిండ్రంట, ధ్యానంలో ఇన్ని చూసిండ్రంట, ఆ నంబర్ కూడా నీకే రాదా, ఒక్క నంబర్ చూడు స్వామి, మా పడి ధ్యానంలో చూడు, నేను పొద్దుకు మళ్ళీ వస్తాను. లాటరీ నంబరు ఏదో మట్కా నంబర్ ఏదో క్వశ్చన్ చూడండి. సరేనప్ప చెప్తప్పు అని తోలిస్తా, మళ్ళీ చదువు. అమ్మ చెప్పలేదు నాయన. ఇలాగే ఇంకొక చమత్కారం ఏంటంటే, మనిషి ఆశకు అంతు లేదు అంటారు కానీ నాకు నిజం అనిపిస్తుంది. ఎలా నిజం అనిపిస్తుంది అంటే, ఒక ఇంట్లో నిధి ఉన్నదట, ఇంట్లో సమస్యలు ఉన్నాయని నన్ను తీసుకెళ్ళారు నాయన. నాకు అమ్మ సత్యంగా చెప్తున్నా, నాకు తెలీదు, నేను ఊక పోయి వచ్చిన క్యాజువల్గా. వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అక్కడ కుంభ ప్రతిష్ఠ చేసి మత్స్య యంత్రం, కూర్మ యంత్రం నైరుతిలో వాయవ్యంలో ప్రతిష్ఠ చేసి ఆ ఇంటి యొక్క పీడనాన్ని కంట్రోల్ చేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చొచ్చు, నెగిటివిటీని. అది పాజిటివ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఇంటినంతా చల్లగా చూడమని చేసి వచ్చిన. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఎవరో ఆ ఇంటికి వచ్చి చెప్పారంట, ఇంతకుముందు మీ ఇంటికి ఒక స్వామీజీ వచ్చాడు కదా, మీ ఇంట్లో ఉన్న నిధంతా తీసుకెళ్ళాడు ఆయన అని చెప్పారంట. నేను తీసుకొచ్చినట్ట. అదే వాళ్ళు వచ్చి రీసెంట్గానే వాళ్ళు వచ్చి, స్వామి మీరు మా ఇంట్లో ఉన్న నిధి అంతా తీసుకొచ్చిండ్రంట, ఆ నిధితోనే గుడిని డెవలప్ చేస్తురంట, ఆ నిధితోని వల్ల చేస్తురంట. నేను షాక్ అయినా. ఏ భగవాన్, అమ్మా జగన్మాత ఏం వినిపిస్తున్నావు నాకు, నేను ప్రతిరోజు నేను ఏం వేడుకుంటున్నా, నా చెవిలు ఏం పడేస్తున్నావు నువ్వని. అమ్మ మీద కోపమైనా కానీ వాళ్ళ మీద కోపం వెళ్ళేది. అమాయకత్వం, వాళ్ళు అడుగుతున్నది అమాయకత్వం. ఎవడో చెప్పిండని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఒకటే మాట చెప్పిన, చూడమ్మా, తల్లి తనువాలులో భేదం చూడండి, మాతృత్వంలో భేదం చూడండి, ఈ బిచ్చగాని లోపల భేదం చూడకండి అని చెప్పిన. మీ ఇష్టం, మీ ఇష్టం, మీరు ఏమన్నా చేసుకోండి. ఇక్కడ లొల్లి చేస్తారా, జగడం చేస్తారా, పోలీసులను పంపిస్తారా, ఎంక్వైరీ చేస్తారా, ఏమన్నా చేసుకోండి, నేను అటువంటి పాపం చేయను. ఈ బిచ్చగాని జోలెల పడ్డ దుడ్డో, ఏ కాననో, దువ్వాననో, బియ్యమో, పప్పు నేను ఇంకా దానం చేస్తా ఇస్తా, కానీ నేను అంతటి పాపం ఎందుకు చేస్తానమ్మా, నాకేం అవసరం. ఒకవేళ నీ ఇంట్లో నిధి నేను తెచ్చా అని అనుకో, ఏం చేస్తాను నేను? నిధి నిక్షేపాల చేత, అసాంగత్య దోషం వల్ల సంపాదించిన ధనము చేత, అన్యాయంతో వచ్చిన ధనము చేత
ఆశ్రమాలు నడవకూడదు, భగవత్ కైంకర్యములు జరగకూడదయ్యా. గాజు ముక్కలు తినన్న సావచ్చు కానీ అటువంటి కూడు తినరాదు. ఇంత ధర్మం తెలిసిన నేను ఈ పాపిష్టి పని చేసి గుళ్ళు గోపురాలు కడతానా? ఒకవేళ నన్ను చేసేట్లాకుంటే నిన్న శివపార్వతుల కళ్యాణం ఉంది, వసంత పంచమి ఉంది, మీకు తోచింది సాయం చేయండి ఆయన ఎందుకు అడుపుటాను? ఆయన అడుపుటాను. వాళ్ళు ఈ న్యూస్ నా మీద స్ప్రెడ్ చేసిన తర్వాత నా ప్రియభక్తుడు, నా పరమభక్తుడు 5 ఏళ్ళు నాకు సేవ చేసిన ఆయన నాకు ఫోన్ చేసి, అమ్మా నీ మీని ఇట్లా అంటుండదు, ఇది వాస్తవమా అంట. ఈతను ఎట్లా నమ్మిండో. అందుకే ఎవరన్నా ఇంటికి పిలిస్తే మేము అందుకే రాము. చూడండి, ఇంట్లోకి పిలుస్తారయ్యా చాలా మంది, అందుకే ఇంటికి రాము మేము. ఏమి మాయలోకం? ఇంటికోతే ఒక నిందనే. వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నారంటే, స్వామి ఏమన్నా చేసేస్తాడు, నీదిని కూడా తీసుకొని పోతాడని లాగా వచ్చింది వాళ్ళ పరిస్థితి. అర్థమైందా? అందుకే మనం నమ్మాలనుకున్న వాళ్ళని నమ్మాలి కానీ అందరు నమ్మకూడదు. అది నాకు అనుభవం అయింది జీవితంలో. అంటే ఈ మధ్యకాలంలో నేనేమో వెనకదరికి ఒక 5 ఏళ్ల కింద ఈ ఈ సోషల్ మీడియా, ఈ వైరల్ కానీ, ఈ భక్తులు, ఈ జనాలు నాకు తెలియదు కదా. ఎవరైనా ఒక భక్తురాలు వచ్చి, స్వామి నా మొగుడు చచ్చిపోయింది చిన్న వయసులో, నా కొడుకుకి యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది, ఇట్లా అయింది అట్లా అయింది అన్నప్పుడు జర సెంటిమెంట్ బాగా పోతుంది. వాళ్ళు పేదోళ్ళు, చిన్న గుడిసె, కారుకు డీజిల్ పోసుకోవడానికి పైసలు లేకపోతే కూడా నీ అంచులో 1000 రూపాయలు బదులు తీసుకొని డీజిల్ పోసుకొని వాళ్ళు ఇంటికి వాళ్ళకి బాధించి వచ్చిన దినం ఉంది. నాకు 100 ఇళ్ళు చూపిస్తాను నేను అట్లా. అటువంటిది ఈ మధ్యలో విచిత్రమైనటువంటి విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. ఇప్పుడు భక్తులు ఎవరన్నా అడిగితే వాళ్ళ ఇంటికి టైం ఇవ్వాలా ఇయ్యరాదా మీరు చెప్పండి? ఇయ్యాలా? మరి ఇటువంటివి వచ్చినప్పుడు అంటే అటువంటి శ్రీదేవి ఏమంటారు తెలియదా మరి? ఇప్పుడు అన్ని అంజనం వేసుకొని క్లారిఫై చేసుకొని పోవాలా? వెళ్ళాలి కానీ వాళ్ళ విజ్ఞత. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరున్నన్నాళ్ళు జీవితాంతం పీఠానికి రండి. మీ జీవితాల్లో ఎన్ని అద్భుతాలు జరగాలో, ఎన్ని విచిత్రాలు జరగాలో, ఎన్ని అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలో అవి జరుగుతాయి. దానికి నేనే సాక్ష్యం. అయితే ఇటువంటివి మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకునేట్లాకుంటే పీఠానికి రావద్దు. వేరే గురువులు ఉన్నారు, వేరే స్వామీజీలు ఉన్నారు, వేరే పీఠాలు ఉన్నాయి, వేరే పరంపరలు ఉన్నాయి. చక్కగా ఆడపోయి మీరు మంచిగా మీ యొక్క సేవని, మీ యొక్క శక్తిని, మీ యొక్క యుక్తిని, మీ జ్ఞానాన్ని అక్కడ వ్యక్తపరిచి అక్కడ శక్తిని మీరు ఇంటికి తెచ్చుకొని సుఖపడండి, చల్లగా బతుకుర్రి. అదేవిధంగా ఇంకొక చిన్న మాట చెప్తాను. జీవితాంతం మన దేవుళ్ళకు పూజలు చేయకుండా కూడా బతుకుర్రి, నష్టన బొట్టు పెట్టకుండా కూడా బతుకుర్రి, ఏ పుణ్యక్షేత్రాలకు పుణ్యతీర్థాలకు పోకుండా కూడా బతుకుర్రి. కానీ ధర్మ విరోధుల చెంతకు మాత్రం వెళ్ళవద్దు. బాగా ధర్మ విరోధుల చెంతకు ఎందుకు వెళ్ళొద్దంటే, దర్గాలకు, చర్చిలకు, ఇంకా అక్కడ ఇక్కడ ఏం దొరకదా మీరు అనవసరంగా పోతారు. ఏమీ దొరకదు, సున్నా పోతారు. పోయినా దానివల్ల మీకు అనర్థమే తప్పిస్తే లాభం ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఉండదు స్వామి, వాళ్ళు దేవుళ్ళే కదా, వాళ్ళు పూజనీయులే కదా అనుకుంటే, నీ మొగుడు నా మొగుడు కాదు, నా మొగుడు నీ మొగుడు కాదు. ఎవరి మొగుడు ఓని మొగుడే, ఎవరి పెండం ఓని పెండం. వాళ్ళ మతము, వాళ్ళ పరంపర, వాళ్ళ పూజలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధి విధానం వాళ్ళకు మెప్పింది, వాళ్ళకు ఒప్పింది. మనకు సూటు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు సూటు కాదు. దీనివల్ల మీకు జరిగేటటువంటి అనర్థాన్ని, నష్టాన్ని మీరు పోల్చుకోలేరు. బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉడుకోకు, మనకు అనవసరం, మనకు దేవద్దు.
వాళ్ళు చల్లగా ఉండిపోకు. మీరు మన దేవుళ్ళకు మొక్కకపోయినా పర్వాలేదు, భూమి మీద దేవుళ్ళకు మొక్కి బొట్లు పెట్టుకునేటోళ్ళే బతుకుతున్నారు, మిగతా ఎవరు చచ్చిపోవట్లేదు. ఈ మధ్యలో ప్రపంచ నివేదిక సంస్థ ఒకటి స్టేట్మెంట్ ఇచ్చింది, హేతువాదులు ఎక్కువైపోతున్నారు, నాస్తికులు ఎక్కువైపోతున్నారు అనేది వచ్చింది. వాళ్ళు పుట్టట్లేదా, సావట్లేదా? అలా ఉన్నా పర్వాలేదేమో, అంతేగాని ఈ దేశంలో వందే మాత్రం కూడా పాడని వాళ్ళు, ఈ దేశానికి ప్రతీకైన మూవన్నేళ్ల జెండా కూడా సిల్లుడు కొట్టని వాళ్ళు, భరతమాత యొక్క కొమ్మును తీసి నగ్నంగా నిలబెడతామన్నాడు ఒకడు. అటువంటి వాళ్ళకు మీరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వస్తే మీకన్నా పాపులు ఈ లోకంలో వేరొకరు ఉండరు అని నేను అంటాను. ఇక బాగా గుర్తుపెట్టుకోండి. స్వామి, భగవంతుని కృప మనకు అవసరం కాదనుకుంటే 33 కోట్ల దేవతలు ఉండరాయా మనకు? దేంట్లో లేదు మనకు దైవత్వం? ఈ దేవుడు ఈ కోరికలు తీర్చలేదంటే ఇంకొక దేవునితో అనుకో, ఈ స్వామి నేను బాగా చేయాలంటే ఇంకొక గురువుతో అనుకో, ఇంకొక స్వామితో అనుకో. అక్కడ ఎందుకు పోతున్నారు అంట నేను. ఒక యోగి, ఒక సాధువు పద్మాసనం వేసుకొని, ధర్మానికి అనుబంధమైనటువంటి ఆసనం వేసుకొని, ముద్ర పట్టుకొని, జపమాలను తిప్పుకుంటూ కనుక జపం చేస్తే ప్రకృతి అప్పుడే రజస్వాలైనటువంటి ఆడపిల్ల ఎంత రుజుసుతో ఉండునో, ఎంతటి తేజస్సుతో ఉండునో అంతకన్నా 100 రెట్లు పరిపూర్ణమవుతుంది ప్రకృతి ఆయన మంత్రబలము చేత. మన దాంట్లో నిరూపణ అయింది. ఇది ఒక గురువు లక్షణం. ఒక దేవాలయం ప్రతిష్టలో శుద్ధమైన నవరత్నాలు, పంచలోహాలు, యంత్రంలో వేర్లు, మూలికలు, కొన్ని వనస్పతులు, అందులో ప్రాణశక్తి, మంత్రశక్తి, యోగశక్తిని ధారపోసి దాని మీద భగవంతుని కూర్చోబెట్టి భగవంతుని లోపలికి ప్రాణ చైతన్య శక్తిని ఆవాహన చేసిన తర్వాత లోకానికి మొక్కుకుర్రా, మొక్కి పుణ్యం గడించుకోర్రా అని చెప్తారు మన వాళ్ళు. అక్కడ ఏముంది? ఏముందాడా? ఏముంది? నీకేం కోరికలు నెరవేరుతాయాడా? అదంతా మీ అమాయకత్వం కాకపోతే, మీ అజ్ఞానం కాకపోతే. ఇక్కడ సైన్స్ ఉంది, ఈడ విజ్ఞానం ఉంది, దైవత్వం ఉంది, ఆధ్యాత్మికత ఉంది, అన్నీ ఉన్నాయి ఈడ. రోజు మేము గుళ్ళె అమ్మకు పచ్చకర్పూరం ధూపం వేస్తామయ్యా. ఆ పచ్చకర్పూర ధూపం పీల్చుకున్న క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. ఆన్ సైంటిఫికల్ రికార్డెడ్ ఇట్ ఈస్. అర్థమవుతుందా మీకు? ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ విషయం అంటే, మీ పాలెల్లో, మీ అన్నదమ్ముల్లో, మీ చుట్టాలో, మీ అమ్మంకోల్లో, అప్పంకోళ్ళు ఎవరైనా పోవచ్చు, వాళ్ళకి చెప్పండి, చూడు ధూపైందని తాగవలసినవే తాతం, వేరే మనం తాగం. ఆపతొచ్చిందని అడ్డమొచ్చిన దారులు దొక్కి ఈ దేశానికి, ఈ ధర్మానికి, మన వంశానికి చిల్లు పెట్టొద్దు. మనం ఇట్లే కుళ్ళి ఇంట్లో కూడా చచ్చిపోదాం, కానీ మనం ఎవరిని ప్రోత్సహించొద్దని ధైర్యంగా చెప్పండి. చెప్తారా? సరే, ఇది చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ సందర్భం గురువుకు సంబంధించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గురువు అనేవాడు ఎప్పుడే కానీ ధర్మం వైపు నడిపిస్తాడు ప్రజలని. ఈ మధ్యలో అధర్మం వైపు ఎక్కబోతున్నారు మీరందరూ. అందుకే ఇది కూడా చెప్పాలి. చెప్పకపోతే అమ్మ నన్ను తిడుతుంది, ఏం చెప్తివిరా ఇంతసేపు, ఉత్త సొల్లు వాగితివి కానీ వాళ్ళకి పనికొచ్చే చెప్పరా అని చెప్పదేమో, అమ్మ అంటదేమని ఒక భయంతో ఈ విషయం నేను చెప్తున్నా. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, తప్పులేదు, ఎన్నటికీ తప్పు లేదండి. ఇప్పుడు నేను అంబాత్రయ క్షేత్రాన్ని వ్యవస్థాపించి ఇక్కడ 3 అమ్మలు పెట్టినా, ఇదే ఊరికి పక్కన ఒక ఆయన శివుని గుడి కట్టిండు అనుకుందాం. ఆయన శివ పూజలు చేసుకుంటా నాకన్నా పాపులర్ అయ్యిండు, నాకన్నా హైలైట్ అయ్యిండు, నాకన్నా గొప్పగా పేరు వచ్చింది ఆయన. వచ్చుకోకు, తప్పు లేదు, వచ్చుకోకు, నాకు ఇబ్బంది లేదు. ఇలా ఉంటే ఎవరికి అపాయం లేదు, ఇలా ఉంటే ఎవరికి తప్పు లేదు. ఇలా ఉండకుండా ఎంతో కష్టపడి ఒక దేవాలయాన్ని 32 సంవత్సరాలు కట్టిండ్రు మన వాళ్ళు.
32 సంవత్సరాల ఆ గుడి కట్టడానికే ఆగమ శాస్త్ర పండితులు, బ్రాహ్మణులు, శిల్పాచార్యులు, ఎంతో మంది శ్రామికులు కష్టపడి కట్టిన గుడిని ఒకటే రోజు కూల్చివేశాడు ఒక దుర్మార్గుడు. సోమనాథ్ దేవాలయం గుజరాత్ జ్యోతిర్లింగాన్ని ఎవడు కూల్చిండు? ఎందుకు కూల్చిండు? బాగా అర్థం చేయండి. శ్రీరామచంద్ర ప్రభుల వారు జన్మించిన ప్రదేశంలో అద్భుతమైన దేవాలయం ఉండే. అద్భుతం. ఎంత అద్భుతమైన దేవాలయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి గుడి లేదు. ఎవడు కూల్చిండు? ఎందుకు కూల్చిండు? కూల్చి ఏం కట్టిండు? అంటే అయోధ్యలో మసీదు కట్టుకునికి జాగ లేకుండేనా? ఆన్ని ఎందుకు కట్టాలి? బాగా అర్థం చేయండి. మీరు ఇప్పటికీ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి జైలు దేవకిదేవి ఆనే ప్రసవిస్తుంది కదా, ఆ జైల్లో ఒక మసీదు ఉంటుంది. అంటే కృష్ణ పరమాత్మ జన్మించిన ప్రదేశంలో మసీదు పనేంది? వేరేతోనే కట్టుకోవచ్చు కదా. మథురాలో జాగ లేదా మసీదు కట్టుకునికే? మథురాలో కృష్ణ పరమాత్మ జన్మించిండు, మథురాలో జాగ లేదా? పోనీ కాశీకి వెళ్ళండి, విశ్వనాథ స్వామి యొక్క సన్నిధిలోనే ఒక మసీదు ఉంటుంది. ఎందుకు ఉండాలడ? కాశీనగరం నందు ప్లేస్ లేదా మసీదు కట్టుకోవడానికి? బాగా ఆలోచన చేయరి. అంటే గురుదేవా ఎంతసేపు ఉన్న వాళ్ళని వీళ్ళని అనడం ఎందుకు చెప్పు, మనదేందో మనం చేసుకుంటూ పోదామని మనం అనుకుంటే రేపటి భవిష్యత్తులో అది జరగదు. ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు జరగదు అని చెబుతున్నాను. అంబాత్రయ క్షేత్రం తీసి కూడా ఒక మసీదు కట్టాలంటారు. అనుకుందాం, అక్కడ దేవాలయాలు విడిచి ఈడికే తెస్తాం టాపిక్ అంతా. ఇప్పుడు ఇంత తపస్సు చేసి, ఇంత విశిష్టతతో, ఇంతటి శ్రమ కోర్చి, ఇంతటి జన్మను త్యాగం చేసి చేసిన ఈ ప్రతిష్టలు, ఈ దేవత, ఇదంతా అయిపోకనా? సరే, ఇదొక పక్కకెడదాం. ఒక అతను వచ్చిండి మధ్యలో సోషల్ మీడియాలో ఏమంటాడంటే, ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం మాది, ఈ దేశం మాకు అప్పగించండి. మళ్ళా మనల్ని ఏమంటారు తెలుసా? మతోన్మాదులు. మనమంట మతోన్మాదులమంట. ఈ దేశం మీదకి వచ్చినటువంటి ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు ఏ జెండా పట్టుకొని వచ్చిండ్రు? ఆ జెండా వెనుక ఉండేటటువంటి మతతత్వం ఏమిటి? క్రిస్టియానిటీ. అంటే ఏ దేశం నుంచి ఏ దేశంకి వచ్చింది మతం? బ్రిటన్ నుండి, జెరూసలేం నుంచి ఇక్కడికి వచ్చింది ఆ మతం. ఇప్పటికీ మీ మతం యొక్క తత్వాన్ని, మీ మతం యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరచుకోవడానికి ఏ దేశం పోతావు నీవు? జెరూసలేం పోతాం. అప్పుడు ఈ దేశం నీ మతం అయితే, ఈ మతం నీ దేశంలో ఉంటే ఆ దేశంకి ఎందుకు పోతావు నీవు? అక్కడ పుట్టింది. ఈ మాత్రం జ్ఞానం లేదా మేధావికి? ఇంకొక విషయం ఏమంటాడంటే, ఈ దేశం హిందువులది కాదు, ఈ దేశం క్రైస్తవులది అంటాడు. ఈ దేశం క్రైస్తవులది అయితే ఈ దేశంలో గంగా నది ప్రవహించకుండా మేరీ నది ప్రవహిస్తుంది. మేరీ నది. ఈ దేశంలో కైలాస పర్వతం ఉండకుండే ఏసు పర్వతం ఉంటుండే. ఏసు పర్వతం. ఈ దేశంలో అరుణాచలం ఉండకుండే యోసఫ్ పర్వతం ఉంటుండే. యోసఫ్ పర్వతం. ఈ దేశంలో గోదావరి నది, కృష్ణా నది, కావేరి నది, తుంగభద్ర నది ఉండకుండే మీ వాళ్ళ పేర్లతో కూడుకున్న నదులు ఉంటుండే. మరి ఎవరి ఆనవాళ్ళు ఎక్కున్నాయి? భౌగోళికంగా ఎవరి గుర్తులు ఎక్కున్నాయి? అర్థమవుతుందా? ఇటువంటి వాళ్ళకందరికి మనం బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలో తెలుసా? అవతలోడు నోరెత్తి మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే మనం గప్పుకున్నాం కాబట్టి. మనమేమి యుద్ధాలు చేయక్కర్లేదు, వాళ్ళ మీద యుద్ధాలు చేయక్కర్లేదు, వాళ్ళని ఓడగొట్టక్కర్లేదు. మనం మన దేవతలను పూజించుకొని, మన గురువులను గౌరవించుకొని, మన గురువులను ఎంకరేజ్ చేసుకుంటూ, మన దేవతలను గౌరవించుకుంటుండి, మన ధర్మం పాటించుకుంటుండి,
మన పెద్దలు మనకిచ్చిన పండగలు, పబ్బాలు, వ్రతాలు, నోములు, ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు పాటించుకుని ఉంటే చాలు. వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించినటువంటి పూజలు చేసుకోకో, ఏమన్నా చేసుకోకో, మనకి ఇబ్బందే లేదు. ఇంకొక 100 మసీదులు కట్టుకోకో, 100 చర్చిలు కట్టుకోకో, ప్రపంచంలోనే కోటీశ్వర్లు అయిపోకో, ధర్మంగా కష్టపడి డబ్బు సంపాదించుకోకో. పుల్వామా దాడి చేసింది ఎవరు? పుల్వామా దాడి చేయాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కొంచెం లోతుగా ఆలోచన చేస్తే మీకు అర్థమవుతాయి. కాబట్టి వాళ్ళ మీద నాకు విద్వేషం లేదు. యోగి అనేవానికి పక్షపాత బుద్ధి ఉండకూడదు. వాడు వీడు వాడు మంచోడు, వీడు చెడ్డోడు, వాడు నా మనిషి, నీవు నా మనిషి కాదు. ఇవి యోగికి లక్షణం కాదు. ఇది మీరు జాగ్రత్తగా ఉండి, మీరు చల్లగా ఉండి, మీరు సత్యశ్యామలమై వర్ధిల్లాలని వల్ల చెప్తున్నాను. నేను అవతల గురించి ఇంత నిగూఢమైన విషయాలు చెప్తున్నానంటే వాళ్ళకు నేను టార్గెట్ అయితే మీరు టార్గెట్ గారు. అది తెలిసి కూడా ధైర్యంగా చెప్తున్నానంటే మీ మేలు కోరే. అర్థమవుతుందా? స్వస్తి. ఇక చక్కగా భోజనం చేసుకొని పడుకోండి. అమ్మ జగన్మాత మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. నిరంతరం ఆ పరాశక్తి నేను ఒకటే మోపుతా. అమ్మా, నీ పాదాల దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని అనుగ్రహించు, వాళ్ళ కోరికలు నెరవేరేటట్టుగా చూడు. వాళ్ళు నిన్ను నమ్మి ఒక 10 మందికి నీ యొక్క శక్తిని చెప్పాలి. అంబాత్రయ క్షేత్రంకి వెళ్ళిన తర్వాత మాకు మంచి జరిగిందని నీ పేరు చెప్పాలి తల్లి అని మొక్కుతాను. నా వాక్కు సత్యమైతే మీ కష్టాలు నెరవేరుతాయి, మీరందరూ చల్లగా అవుతారు. ఇలా ప్రపంచమంతా శ్రీపీఠానికి వచ్చినా వాళ్ళు పావనం అవుట తథ్యం. ఒకవేళ ఈ మధ్యలో వేరే గుళ్ళకు, వేరే గోపురాలకు, మఠాలకు, పీఠాలకు మేము పోలేము, అక్కడ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులని యొక్క కుల వివక్షత ఉన్నది, మేము అక్కడ పోతే మాకు మంత్రదీక్షలు ఇయ్యరు, వేదాధ్యయనం చెప్పరు, వేదాలు నేర్పరు, మంత్రాలు నేర్పాలనే బెడద మీకుంటే ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వాళ్ళందరూ కూడా క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిపోయినారు. ఎవరు? ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇంకొంతమంది బీసీలు కానీ, రెడ్డిలు కానీ, టోటల్ ఎస్సీలు అంతా కూడా క్రైస్తవులు అయిపోయినారు. ఏం చెప్తారో తెలుసా? పోయి అడిగితే మమ్మల్ని గుళ్ళకు రానిస్తలేరు, మొక్కనిస్తలేరు, దేవుళ్ళ దగ్గర రానిస్తలేరు, అందుకే పోయినాం. సరే పోయినరు కదా, ఇప్పుడు పీఠానికి మేము ఆహ్వానిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. వాళ్ళందరూ గర్వాప్సి వచ్చి మా పీఠానికి రండి. నిన్ను చేరదీయలేదన్న ఒక అపోహకు నువ్వు అక్కడ పోయినావు కదా, మేము చేరదీస్తున్నాం. ఇప్పుడు రాగలవా? రావాలి కూడా. రాకపోతే ఏమవుతుందంటే భారతదేశంలో ఒక పెద్ద చట్టం రాబోతుంది. ఈ దేశం అయోధ్య రామచంద్ర ప్రభువుల వారు ఎలాగైతే కోర్టు ఆధారితంగా చట్టం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా మనం ఎట్లా గుడి కట్టుకున్నామో, ఈ దేశం కూడా హిందువులదే అని భౌగోళికంగా చట్టం యొక్క నియమాలకు అనుగుణంగానే నిరూపణ అవుతుంది. ఇది స్వచ్ఛందంగా భారతదేశం హిందువులదని డిక్లరేషన్ అవుతుంది. అప్పుడు ఇంకొక చట్టం కూడా వస్తుంది. ఏంటో తెలుసా? స్వచ్ఛమైనటువంటి హిందువులు మాత్రమే ఈ దేశంలో అత్యధికమైనటువంటి మాన్యతలు పొందగలరు అని. అప్పుడు ఏం చేస్తారు? అందుకే ఆ దౌర్భాగ్యం రాకన ముందే మారండి అయ్యా, మారి మంచిగా రండి, స్వాగతిస్తాం. హిందువుల సంఖ్య తగ్గుతుంది, ఒకవేళ హిందువుల సంఖ్య తగ్గిపోతుందనే భయపడి మాట చెప్తున్నాడేమో స్వామి అనుకోకండి. కుంభమేళలో 5 రోజులకు 5 కోట్ల మంది వచ్చిరు. ఇప్పుడు సమాజంలో ఎంత హిందువుల స్ట్రెంత్ ఉందో అంతకన్నా 10 రెట్లు ఇంకొక స్ట్రెంత్ ఉంది. వాళ్ళు కన్నా తలుసుకున్నారు అనుకోండి, అని ఊదితేనే పోతారయ్యా, మిగులరు. నిజం. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు కుంభమేళనే ఇంతమంది మీ ఇక్కడ ఉన్నాగానే అన్ని కోట్ల మంది అడుగున్నారయ్యా. అయ్యో బాబు, నిన్న వసంత పంచమి సందర్భంగా ఒకటే రోజు 2,50,00,000 మంది మునిగినరంట. ఒకటే రోజు. ఏమి హిందువులు చాలా ఉన్నారు. పెద్దలు ఏమంటారంటే
సాదగొడ్డుని గెలుకొద్దు. సాదసీద గొడ్డుని గెలికినవనుకో బ్రహ్మ అయినా అనవట లేడంట. హిందువులు అదే పద్ధతిని అదే పాలసీని ఫాలో అవుతున్నారు. మమ్మల్ని గెలక్కండి మిగులరు.